ప్రపంచాన్ని నియంత్రించే శక్తి విశేషాన్ని పరమాత్మ అంటారు. ఆ పరమాత్మను అసాధారణమైన జ్ఞానము, శక్తి, దయ, ఔదార్యము మొదలైన గుణాలు కలవానిగా వేదాలు కీర్తించాయి. ఆ గుణాలలో మనమంతా కోరుకునేది దయ, ఔదార్యం. మన శోకాలను, మనం చేసే పాపాలను చూసి శిక్షించకుండా ఉండడానికి దయ కావాలి. అలాగే భగవంతునిలో మనపై కోపాన్ని అణిచి మనలను రక్షించి ఆయన స్వతంత్రాన్ని లొంగదీసుకుని మనపై వాత్సల్యాన్ని పెంచి మన శిక్షలను తగ్గించేది అమ్మ. ఒక అమ్మ దయ ఉంటేనే మనం ఎన్నో రకాలైన ఉపకరణాలను పొందుతున్నాము. అలాంటి అమ్మవారు మనపై అత్యంత వాత్సల్యంతో అష్టరూపాలను ధరించి ఎంతోమంది భక్తుల ఆర్తిని తీరుస్తూ భక్తుల పాలిట కల్పతరువై ఒక్కసారి దర్శించిన విడదీయరాని సంబంధాన్ని, అనుబంధాన్ని భక్తులకు కలిగింపజేస్తున్న అష్టలక్ష్మి సమేత శ్రీమన్నారాయణ స్వామివారి 26వ బ్రహ్మోత్సవములు మే నెల 1వ తేదీ ఆదివారం నుండి 7వ తేదీ శనివారం వరకు ఆలయ ప్రధాన అర్చకులు శ్రీమాన్ మారిగంటి రాఘవాచార్య స్వామివారి ఆధ్వర్యంలో అత్యంత వైభవోపేతంగా శోభాయమానంగా నిర్వహించబడుతుంది. కావున భక్తులందరూ ఈ ఉత్సవంలో పాల్గొని అష్టలక్ష్మి అమ్మవారి అనుగ్రహమును పొంది తరించగలరని మా SV6 న్యూస్ కోరుకుంటోంది. బ్రహ్మోత్సవాలు 7 రోజులు బ్రహ్మాండంగా వైభవంగా జరుగుతున్నాయని భక్తులందరికీ తెలియజేస్తున్నాను. ఈ యొక్క 7 రోజుల్లో ఉదయం ప్రతిరోజు 5:30కు సుప్రభాత సేవ ఉంటుంది. ఆ తదుపరి కార్యక్రమాలన్నీ కూడా ప్యాంప్లెట్లో వివరించినట్టుగా వివరాలన్నీ ఉంటాయి. ఈ ప్రతిరోజు కూడా వాహన సేవ ఉంటుంది. ఉదయము సాయంత్రం కూడా వాహన సేవ ఉంటుంది. బ్రహ్మోత్సవాలలో ముఖ్యంగా మనకు ధ్వజారోహణ 2వ తేదీన ఉంటుంది. ధ్వజారోహణ కార్యక్రమంలో సంతానం లేని వారు పాల్గొన్నట్టయితే వారికి సంతానం కలుగుతుంది అనేటువంటి ఒక నమ్మకంతో భక్తులు ఎంతోమంది ఈ 25 సంవత్సరాల వరకు కూడా వచ్చిన వాళ్ళు తెలియజేయడం ద్వారా మనకు అర్థమైంది. అదే కాకుండా అష్టలక్ష్మి దేవాలయంలో ఉన్నటువంటి సంతాన లక్ష్మి దగ్గర కూడా కలశము 41 రోజులు ఏర్పాటు చేసుకున్నట్టయితే సంతానం కలిగినట్టుగా మనకు అందరూ భక్తుల ద్వారా తెలవడం జరిగింది. ఈ యొక్క వైభవంగా జరుగుతున్నటువంటి అష్టలక్ష్మి దేవాలయంలో ఈ బ్రహ్మోత్సవ కార్యక్రమాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని నేను అందరినీ కోరుతున్నాను. ఈ యొక్క వచ్చే భక్తులు లక్షల సంఖ్యలో ఉంటారని, భక్తులకు ఏ రకమైనటువంటి అసౌకర్యం కలగకుండా దేవాలయ కమిటీ ఏర్పాటు చేసిందని మీ అందరికీ తెలియజేస్తున్నాను. బంధువులారా, మీరు ఎంతో అనుభూతి చెంది ఎంతో ఉత్సవంగా పాల్గొనే బ్రహ్మోత్సవాలు 1-5 నుంచి అష్టలక్ష్మి దేవాలయంలో జరపబోతున్నాం. దీని గురించి ఎక్కువ చెప్పడం కంటే మీకు తెలుసు దేవాలయంలో బ్రహ్మోత్సవాలు ఎలా ఉంటాయి, వాటిని ఏ విధంగా మీరు అనుభవించి సంతోషపడతారో మీకు ఇంతకుముందు కాలం తెలుసు. ఇప్పుడు కూడా మరొకసారి మీకు తెలియజేస్తున్నాం. ప్రతిరోజు జరిగే ఉత్సవాల్లో మీరు పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కావాలని అష్టలక్ష్మి దేవాలయం ఫౌండర్ చైర్మన్గా మీకు తెలియజేస్తున్నాను. జై శ్రీమన్నారాయణ.